శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున కర్కాటక రాశి ఎలా తెలుసుకుందాం. అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు గ్రహ సంచారం ఈ అక్టోబర్ మాసంలో బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. గత 2 నెలలుగా బాధపడ్డారు కర్కాటక రాశి వారు, ఇబ్బందులు పడ్డారు శారీరకంగా మానసికంగా. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగుతాయి. ఈ అక్టోబర్ మాసం నుంచి బాగుంటుంది మీకు. అలాగే యోగం బాగుంది, మీకు అదృష్టం వరిస్తుంది, మీకు పట్టిందల్లా బంగారం అంటున్నది. ఇంక మీదే ఆలస్యం, ప్రయత్నం చేసుకోండి. ఇక ఆర్థికంగా బాగుంటుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కానీ అధిక ఖర్చులు ఉంటాయి, అనవసరం ఖర్చులు ఉంటాయి, జాగ్రత్త. శుభమూలక ధనమేమో అవుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, తీర్థయాత్రలకు వెళ్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, పాత మిత్రులను కలుసుకుంటారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి ఈ మాసంలో. మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా బాగుంది, గతంలో కంటే ఆరోగ్య విషయంలో బాగుంది. గృహయోగం కనిపిస్తుంది, గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే ఇదివరకు గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మళ్ళీ పునఃప్రారంభించవచ్చు. ఇక ప్రభుత్వ సంబంధించిన కార్యాలు మీకు అవుతాయండి. ప్రభుత్వ సంబంధించిన పనులు ఏమంటే మీకు పూర్తవుతాయి, ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఆర్థిక లావాదేవీలు సెటిల్మెంట్ కూడా అవుతాయి. అయితే కొన్ని విషయాలు పెద్దవాళ్ళ సలహా తీసుకోండి, అనుభూతి సలహా తీసుకుంటే మంచిది. ఇకపోతే కొత్త వాళ్ళతో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త. పాత మిత్రులు పర్వాలేదు, పాత బంధువులు పర్వాలేదు, కొత్త వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళు నమ్మి ధనం కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు కానీ ఇవ్వద్దు. ఇకపోతే కొత్త వారికి శ్రీకారం చుడతారు, ఇంకో కొత్త కొత్త పనులు చేపడతారు. అలాగే కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు, మంచి మంచి ప్రణాళిక వేసుకుంటారు, ముందుకు వెళ్తారు. అద్భుతమైన భవిష్యత్తు ఉందండి మీకు ఈ మాసం. చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది ఈ కర్కాటక రాశి వారికి. అలాగే మీ సంకల్పం నెరవేరుతుంది. మీ మనోనిబ్బరం అంటే మీరు మనోనిబ్బరంగా ఉండాలి, మనోధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నేను ఈ పని చెయ్యగలను అనే సంకల్పంతో, దృఢ విశ్వాసంతో ఉంటేనే మీరు ఆ పని చేయగలరు, లేకపోతే చేయలేరు. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేయలేడు. ఆ గతంలో ఎన్నో ప్రయత్నం చేసామని కానీ అవ్వలేదంటే అవ్వప్పుడు అవ్వదు. మన టైం బాగాలేదు అవ్వదు. ఇప్పుడు టైం బాగుంది, చెయ్యి, నువ్వు ప్రయత్నం చెయ్యి, అవుతుంది. ఇకపోతే ముఖ్యంగా అమ్మ ఈ కర్కాటక రాశి వారు దయచేసి గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని దూషించొద్దు. గురువుని గౌరవించండి. బ్రాహ్మణుల్ని, అర్చక స్వామాన్ని, బ్రాహ్మణుల్ని వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సు తీసుకోండి. అలాగే పెద్దవాళ్ళ ఆశీర్వచనం కూడా తీసుకోండి. మీరు పెద్ద వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ఎవరితో విభేదాలు పెట్టుకోవద్దు కర్కాటక రాశి వారు. ఎందుకంటే మీరు శని దోషం ఉన్నారు, అష్టమ శని దోషంలో ఉన్నారు మీరు. అందువలన ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, కలివిడిగా ఉండాలి, విభేదాలు పెట్టుకోవద్దు, చాలా ఇబ్బంది పాలవుతారు. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉన్నది, చక్కగానే గుర్తిస్తారు. అలాగే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీకు. అలాగే విదేశాల్లో ఉన్నవారికి కూడా బాగుంది. ఈ కర్కాటక రాశి వారు విదేశాల్లో ఉన్నారు, మీకు కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి జాబులు పోయినాయి, ఆ మధ్య జాబులు లేవు. కాబట్టి మీరు ప్రయత్నం చేసుకుంటే జాబులు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మాసం మీరు దయచేసి సాక్ష్య సంతకం చేయొద్దు, మధ్యవర్తిత్వం పనిచేయదు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుందండి. అలాగే షేర్ మార్కెట్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, మంచి మంచి ఆఫర్లు వస్తాయి. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే కళాకారులు, టీవీ సినిమా రంగం వరకు బాగుంది. అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి, మీరు ఉపయోగించుకోండి.
వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. మంచి అవార్డు కూడా రావచ్చు మీకు. ఇకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. రాజకీయ నాయకులకి బాగుంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజాసేవ చేస్తారు, ప్రజలకి ఉపయోగపడే పనులన్నీ చేస్తారు మీరు. కాకపోతే అండి మీకు కాస్త ఈ రాజకీయ నాయకులకి కాస్త గోడు ఎక్కువ ఉంటుంది, నరఘోష ఉంటుంది. అలాగే శత్రువులు అంటే తెలియని శత్రువులు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ధనం మాత్రం మంచినీళ్ళు అవుతుంది అంతే. మీరు జాగ్రత్త. ఒక కంటితో చూపు వేయండి. ఎవరిని గుడ్డిగా పూర్తిగా నమ్మవద్దు. జాగ్రత్తగా ఉండండి దయచేసి రాజకీయ నాయకులు. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. అలాగే జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. పై అధికారుల ప్రశంస పొందారు, స్థల మార్పు ఉంది, ప్రమోషన్స్ కొన్ని బదిలీలు కూడా కనిపిస్తున్నాయి, బాగుంది. ఇకపోతే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువు చక్కగా చదువుతారు. ఏ విధమైన వ్యాపకాలు పెట్టుకోవద్దు, చక్కగా చదవండి. వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే నేను చెప్పిన ఈ గోచార ఫలితాలు మాస ఫలితాలండి కేవలం మీకు అది ఒక 40% పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం, జన్మ లగ్నం, జరిగే దశ అంతర్దశ మీద ఉంటుంది. నేను చెప్పిన ఫలితాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు అందరికని. నేను చెప్పిన ఫలాలు, రాశి ఫలాలు, మాస ఫలాలు అందరికీ జరగాలని రూల్ లేదు. అలాగే జరగకూడదని రూల్ లేదు. అందుకే మీ జన్మ రాశి, మీ జన్మ లగ్నం, జరిగే దశ అంతర్దశ దీనికి కోయిన్సిడెంట్ కలిస్తేనే సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవుతుంది. అందుకని గురుగారు మీరు చెప్పినవి జరుగుతలేదని కొంతమంది జరుగుతున్నాయి, కొంతమంది కామెంట్స్ పెట్టడం, మళ్ళీ ఫోన్లు చేయడం, నన్ను డిస్టర్బ్ చేయడం, ఇలాంటి పనులేం చేయొద్దు దయచేసి. మీకు ఏమైనా కావాలంటే మీరు కింద నెంబర్ ఉంది కదా, ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఏం కావాలో ప్రశ్న అడగండి, మా వాళ్ళు చెప్తారు అంతే. ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా ఈ కర్కాటక రాశి వారికి బాగుంటుంది. అది ఏమిటంటే మీరు ఎక్కువ ముఖ్యంగా నవరాత్రులు, అక్టోబర్ అంటే దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన చేయండి, అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. మీ ఊర్లో, విలేజ్లో, టౌన్లో, సిటీలో ఏ అమ్మవారైనా సరే, దుర్గాదేవి, పార్వతి, రేణుక, ఎల్లమ్మ, పోచమ్మ, మీనాక్షి, పెద్దమ్మ, ఎవరైనా సరే అంతా అమ్మే. ఈ దసరా నవరాత్రుల్లో అంతా అమ్మే, అమ్మలు కానీ అమ్మ అంతా అమ్మే, ఆ దుర్గాదేవి. అందు గురించి ఆరాధించుకోండి, కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే ప్రతి దేవాలయంలో హోమాలు జరుగుతాయి నవరాత్రుల్లో, చక్కగా హోమం చేయించుకోండి. అన్నదానాలు జరిగితే అన్నదానం పాల్గొనండి. అలాగే మీ వంతు సహాయం కూడా అన్నదాన నిమిత్తం చెయ్యండి. అలాగే ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాలు వినండి, లేకపోతే చదవండి. అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి చక్కగా టీవీలోనో ఫోన్లో పెట్టుకుని వినండి. అది కూడా లేదు, ఓం శ్రీ మాత్రే నమః అనుకోండి. ఈ నవరాత్రులు చక్కగా అమ్మవారిని సేవించండి, అమ్మవారిని ధ్యానించండి. మీ మనసులోని కష్టం చెప్పుకోండి, బాధ చెప్పుకొని అమ్మవారితో అమ్మవారి తీరుస్తారు. మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఇకపోతే మీరు ఈ మాసం శివారాధన ఎక్కువ చేసుకోవాలి, శివాలయ అభిషేకాలు చేయించుకోవాలి. ప్రతి సోమవారం కూడా వీలైతే సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహుకాలం టైంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, పంచామృత స్నాన అభిషేకం చేయించుకోవడం, శివాలయంలో ప్రదర్శన చేయడం, శివాలయంలో అయ్యగారికి స్వయం పాకం దానం చేయడం, ఇవన్నీ చేసుకోండి అమ్మా. ప్రతిరోజు కాలభైరవాష్టం చదువుకోండి. అలాగే ఒకసారి మాత్రం శనికి తైలాభిషేకం చేయించుకోండి అమ్మా. శనికి తైలాభిషేకం చేయించుకోండి ఒకసారి. నవగ్రహాల దగ్గర శనికి ఒక శనివారం రోజున తైలాభిషేకం చేయించుకోండి. ఒకవేళ ఏమైనా వీలైన వారు స్వయంభూ శని క్షేత్రం ఏమైనా దర్శించుకోండి. వీలు అయిన వారు, అవకాశం ఉన్నవారు స్వయంభూ శని క్షేత్రం దర్శించుకోండి. ఇకపోతే గోవుకి ఆహారం పెట్టండి, పచ్చగడ్డి వేయండి,
పౌరాలకు జొన్న వేయండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, కాకులకి తీపి అన్నం పెట్టండి, భిక్షగాలకి ఆహారం పెట్టండి, కనీసం ఒక బ్రెడ్ అరటిపండు పెట్టండి. పెరుగన్నం పెడితే చాలా మంచిది. అవకాశం లేదు కదా, ఒక అరటిపండు పెట్టండి, లేకపోతే ఒక బిస్కెట్ పెట్టండి భిక్షగాలకి. అలాగే కుక్కకి ముఖ్యంగా అమ్మ కాలభైరవుడు, కుక్కకి బిస్కెట్ బ్రెడ్ ఏదోటి పెట్టండి అమ్మ. ప్రతిరోజు కాలభైరష్టం చదువుకోండి, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి. అలాగే శనివారం ఆంజనేయస్వామి గుళ్ళో ఆకుపూజ చేయించుకోవడం, ఆంజనేయస్వామికి ప్రదర్శన చేయడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇవన్నీ చేయండి మీరు. అలాగే ఎక్కడైనా మీరు ఈ కర్కాటక రాశి వారు ఏదైనా దేవాలయంలో ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దేవాలయంలో మీరు అక్కడికి వెళ్ళి కాస్త పాలు నీళ్ళు బెల్లం కలిపి ఆ చెట్టు మొదట్లో వేయండి. ఒక 5 ప్రదర్శన చేయండి, శ్రీరామ శ్రీరామ అనుకుంటూ. కాస్త షుగర్ కూడా వేయండి అక్కడ. అప్పుడు ఆ మట్టి తీసి బొట్టు పెట్టుకోండి. అంటే పాలు నీళ్లు కలిపింది వేస్తారు కదా, ఆ మట్టి మొదట్లో మట్టి బొట్టు పెట్టుకోండి. అలాగే మీకు దగ్గరలో జమ్మి వృక్షం కూడా ఉంటే ఈ కర్కాటక రాశి వారు శనివారం రోజు జమ్మి చుట్టూ కూడా ప్రదర్శన చేయండి. ఒక 3, 5, 11 శ్రీరామ అనుకుంటూ ప్రదక్షిణ చేయండి, కాస్త నీళ్లు పోయండి, అంతే. జమ్మి శని దోషానికి అమ్మ. ఇకపోతే ఇవన్నీ చేసుకొని మీకేం పర్వాలేదు. కర్కాటక రాశి వారు ధైర్యంగా ఉండండి అమ్మ. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, డీలా పడిపోకండి. దయచేసి ప్రయత్నాలు చేసుకోండి. మీకు ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి, నేను మీకు సలహాలు నివృత్తి చేస్తాను. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవతు, స్వస్తి.